మున్సిపల్ ఎన్నికలపై సీరియస్ ఫోకస్ పెట్టింది అధికార హస్తం పార్టీ. మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడమే టార్గెట్గా పావులు కదుపుతుంది. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల బాధ్యులను ప్రకటించింది పార్టీ. మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న 15 పార్లమెంట్ నియోజకవర్గాలు 15 మంది మంత్రులను ఇన్ఛార్జిగా నియమించారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గాల వారీగా మంత్రులు సన్నాహక సమావేశాలు పెట్టాలని సూచించారు. అయితే ఇన్ఛార్జ్ మంత్రులకు ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలయ్యింది. అధికార పార్టీ తరఫున పోటీ కోసం తీవ్రస్థాయిలో పోటీ ఉందని మంత్రుల దృష్టికి వచ్చింది. కొత్త పాత కాంగ్రెస్ నేతలు టికెట్ల కోసం వర్గాలుగా విడిపోయి పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల గాంధీభవన్లో జరిగిన నిజామాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశం రభసగా మారింది. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య ఇప్పటికే ఉప్పు నిప్పులా ఉన్న వ్యవహారం కాస్త సన్నాహక సమావేశం సాక్షిగా మరోసారి దుమారం రేపింది. ఏకంగా సంజయ్ ఉన్న మీటింగ్కు తాను హాజరు కాబోమని సమావేశం నుంచి బయటికి వచ్చి రచ్చ చేశారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. ఈ పరిస్థితులలో అభ్యర్థుల ఎంపిక మంత్రులకు పెద్ద సవాల్గా మారింది. పోటీ చేయనున్న ప్రతి స్థానానికి 6 పేర్లతో లిస్టు రెడీ చేయాలని మంత్రులకు పీసీసీ చీఫ్ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఒక్కొక్క స్థానం నుంచి 20 మందికి పైగా ఆశావాహులు ఉండడంతో తలలు పట్టుకుంటున్నారు నేతలు. మున్సిపల్ ఎన్నికలలో ఎమ్మెల్యే వర్గం, ఎంపీ వర్గం, డీసీసీ వర్గం, అధ్యక్షుడి వర్గం, పీసీసీ వర్గం, ఇన్ఛార్జ్ మంత్రివర్గం, మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మంత్రివర్గం అంటూ డజన్ల మంది టికెట్ రేసులో ఉన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలలో ఈ సమస్య మరింత ఇబ్బందికరంగా ఉంది. జగిత్యాల, గద్వాల, బాన్స్వాడ వంటి చోట్ల ఎవరికి టికెట్ రాకపోయినా మిగతా వర్గాల వాళ్లతో కలిసి పార్టీ టికెట్ ఇచ్చిన వారికి వ్యతిరేకంగా పనిచేసేలా ఆప్షన్స్ ఉన్నాయంట. దీంతో మంత్రులకు కొత్త భయం పట్టుకుంది. పంచాయతీ ఎన్నికలలో తక్కువ స్థానాలు వచ్చిన చోట పార్టీ నేతల తప్పిదాలపై సీఎం రేవంత్ రెడ్డి బాధ్యులపై సీరియస్ అయినట్లు సమాచారం. దీంతో మున్సిపల్ ఎన్నికలలో ఎలాంటి మిస్టేక్ జరిగినా తమపై ఎఫెక్ట్ పడుతుందని మంత్రులు ఆందోళన చెందుతున్నారంట. మున్సిపల్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ వర్గపోరుపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. బ్యూరో రిపోర్ట్, A24 న్యూస్, హైదరాబాద్.